యాజకుడైన అహరోనుకు, అంటే ఇది మరొకరికి తీసుకొని వెళ్ళాలి. ఆయన దానిలో దశమ భాగం తీయాలి. ఆ తీసినటువంటి దశమ భాగంలో నుంచి అనేకులకు, పేదలకును, దిక్కులేని వారికి, విధవరాండ్రకును, అలాంటి వారికి సేవ చేయటానికి ఆ డబ్బులు ఉపయోగపడాలి. అది దేవుడు సెలవిచ్చినటువంటిది. అంతేగాని దశమ భాగం తీసుకుంటున్నాము, మేము హ్యాపీగా జీవించేస్తున్నాము, ఇక మాకు తిరుగులేదు అనుకొని కార్లు, మేడలు, మిద్దెలు, భోగాలు, భాగ్యాలు అనుభవిస్తూ వెండి బంగారం కొనుక్కొని అలంకరించుకొనుచు లోకంలో, సమాజంలో మేము గొప్పలం అని చెప్పుకోవడానికి కాదురా నాయనా. ఓ సేవకుడా, నువ్వు సేవ చేస్తూ నువ్వు దేవునికి దశమ భాగం తీయాలి. నువ్వు అది తీయకపోవటం అది ఖచ్చితముగా నీకును నీ కుటుంబానికి భయంకరమైన శాపముగా మారుతుందని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లల